నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము గత కొద్ది కాలంగా నాడీ జ్యోతిష్యం గురించి చెప్పుకుంటున్నాము. ఇందులో మీకు సులభంగా అర్థమయ్యే పద్ధతిలో చాలా ఈజీగా మనం జాతక విశ్లేషణ ఎలా చేయాలనే వివరాలు చెప్పాను. ఇంకా మనము ఎలా చూడాలా, ఒకరి జాతకంలో మగ సంతానం అయ్యేది ఉందా లేదా అనే విషయాన్ని ఎలా చూద్దాం. అంటే ఇక్కడ కొన్ని నాడీలో కొంత డిఫరెన్స్ ఉంటాయి గ్రహస్థితులు. మనం మామూలుగా పరాశరులు అయితే దృష్టులు కానీ కలయిక కానీ తీసుకుంటాం. నాడీలో అలా కాదండి. నాడీలో దృష్టులు ఉంటాయి. ఆ గ్రహము దృష్టులు ఉంటాయో పరాశరులు అవే దృష్టులు ఉంటాయి. అది కాక ఒకే రాశిలో కలిసిన కొన్ని గ్రహాలు ఫలితాలు ఉంటాయి. అది కాకుండా మనకు రాసుల్లో కొన్ని చెప్పారు. తూర్పు రాసులు కొన్ని అంటే మేషము, సింహము, తర్వాత ధనుస్సు రాశి తూర్పు రాశి అంటాం, తూర్పును తెలిపేది. అలాగే మనకు వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి దక్షిణ దిక్కును సూచిస్తాయి. తర్వాత మిథున రాశి, తులారాశి, కుంభరాశి పడమర దిక్కును సూచిస్తాయి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి ఉత్తర దిక్కును సూచిస్తాయి. ఇవి దిక్కులు. ఇక్కడ మనకు కాంబినేషన్ ఇచ్చారు కదా. ఒక వ్యక్తి జాతకంలో గురువు, ఒక వ్యక్తి జాతకంలో మగవారి జాతకంలో కానీ ఆడవారి జాతకంలో కానీ అనుకోండి, గురువు రవి కాంబినేషన్ ఉంటే వారికి అబ్బాయి పుడతాడు. అది మొదటి కాన్పు కావచ్చు, రెండో కాన్పు కావచ్చు, మూడో కాన్పు కావచ్చు, అబ్బాయి అనేవాడు ఉంటాడు వాళ్ళ జాతకంలో. అంటే మగ సంతానం ఉంది అని చెప్పచ్చు. ఇది ఎలా చూడాలా అంటే ఓన్లీ దృష్టిలే కాదు, గురువు రవి కలయికను, గురువు రవి కాంబినేషన్ను మగ సంతానం ఉంటుంది అని చెప్పచ్చు జాతకంలో. ఇది ఆడవారి జాతకంలో కానీ మగవారి జాతకంలో కానీ ఈ గురు రవుల కాంబినేషన్ చూడాలి. మీ జాతకంలో దీన్ని నాడిలో ప్రత్యేక పద్ధతిలో చూడాలి, పరాశరలో కాదు. పరాశరలో దృష్టిలో అయితే ఇక్కడ ఉంటాయి. గురువు తన 1, 5, 9 దృష్టితో రవిని చూసినా, లేదా రవి 7వ దృష్టితో గురువుని చూసినా ఓకే, లేదా ఒకే రాశిలో గురువు రవి కలిసి ఉన్నా ఓకే. అలాగే మనం ప్రత్యేక రాసులు చెప్పుకున్నాం కదా, తూర్పు రాసులు. ఇప్పుడు మేషరాశిలో గురువు ఉన్నాడు అనుకోండి, ఇక సింహరాశిలో కానీ ధనుసు రాశిలో కానీ రవి ఉండొచ్చు. ఎక్కడున్నా కలిసినట్లేవి రెండు గ్రహాలు. కాబట్టి అలాగా లేదు, మేషరాశిలో రవి ఉన్నాడు అనుకోండి, గురువు సింహంలో ఉండొచ్చు, లేదా ధనుస్సులైనా ఉండొచ్చు. ఇవి 3 తూర్పు రాశులే కదా. ఇక్కడ ఎక్కడ కలిసినా కానీ ఆ గ్రహాలు కలిసి ఉన్నాయి. విడివిడిగా అదొక గ్రహం ఇదొక గ్రహం ఉన్నాయి. ఇప్పుడు రవి మేషరాశిలో ఉండి గురువు సింహరాశిలో కానీ లేదా ధనుసు రాశిలో కానీ ఉండొచ్చు, లేదా ధనుసు రాశిలో ఒక గ్రహం ఉండి మిగతా గ్రహము సింహరాశిలో కానీ లేదా మేషరాశిలో కానీ ఉండొచ్చు. ఇలా ఉన్నా కలిసినట్లే తీసుకుంటాం. లేదు అలా లేదు, మనకు వృషభ రాశిలో గురువు ఉన్నాడు అనుకోండి, వృషభ రాశిలో గురువు ఉండి అది దక్షిణ రాశి కదా. నెక్స్ట్ దక్షిణ రాశి ఏదవుతుంది, కన్య. అక్కడ రవి ఉన్నా లేదా మకరంలో రవి ఉన్నా అవి కలిసినట్లుగానే తీసుకుంటాం. అలాగే పడమర రాశుల్లో గురు రవులు సంబంధం ఉన్నా తీసుకుంటాం. అలాగా గురు రవులకు సంబంధం ఏర్పడితే వారి జాతకంలో వారికి మగ సంతానం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పచ్చు. మీరు కొన్ని జాతకాలు తీసుకోండి, ఆ విధంగా మగ సంతానం అయ్యే జాతకాలు గమనించండి. మీకు వీలైతే నేను ఇక్కడ కొన్ని 1-2 జాతకాలు ఇస్తాను, దాని ప్రకారం ఆ జాతకాలు చూడండి. ఇప్పుడు మీకు ఆ సూత్రాల ప్రకారం చూడండి, మీకు తెలిసిపోతుంది. తర్వాత గురువు
శుక్రుని చూసినా శుక్రుని కలిసినా కూడా అప్పుడు అమ్మాయి పుట్టే అవకాశం ఉంటుంది. వారి జాతకంలో అమ్మాయి పుడుతుంది అని చెప్పచ్చు. అది ఏ కానిపైన కావచ్చు, రెండో అమ్మాయో మూడో అమ్మాయో ఫస్ట్ అమ్మాయి ఏదైనా కావచ్చు. అది వేరే ప్రశ్న వల్ల, అది గోచారంలో మనం నిర్ణయించాలా, అది వేరు. జాతక చక్రంలో గురువు శుక్రుడు కలిసి ఉన్నా, గురువు శుక్రుని చూసినా, శుక్రుడు గురువుని చూసినా, లేదా గురు నక్షత్రంలో శుక్రుడు ఉన్నా, శుక్ర నక్షత్రంలో గురువు ఉన్నా నక్షత్ర పరివర్తన కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా గురువు తూర్పు రాశుల్లో ఉండి మిగతా తూర్పు రాశుల్లో శుక్రుడు ఉన్నా, లేదా శుక్రుడు దక్షిణ రాశుల్లో ఉండి మిగతా దక్షిణ రాశుల్లో గురువు ఉన్నా, లేదా గురువు ఉత్తర రాశుల్లో ఉండి మిగతా ఉత్తర రాశుల్లో శుక్రుడు ఉన్నా, లేదా గురువు పడమర రాశుల్లో ఉండి మిగతా పడమర రాశుల్లో శుక్రుడు ఉన్నా దాన్ని కలిసినట్లుగానే తీసుకుంటాం నాడీలో. ఇంకా ఆపోజిట్ డైరెక్షన్ కూడా చెప్తారు మీకు, అది మళ్ళీ తర్వాత చెప్తాను మీకు. ఈ కలయిక అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకోండి ఈ స్థితులు. అలా గురు శుక్రులకు సంబంధం ఏర్పడితే వారి జాతకంలో ఖచ్చితంగా అమ్మాయి పుడుతుంది అని చెప్పచ్చు. ఇది అమ్మాయి పుట్టడము అబ్బాయి పుట్టడానికి కావలసిన గ్రహస్థితి ఇక్కడ గమనించండి. దీనికి సంబంధించిన జాతకాలు కూడా చూద్దాం, 1, 2 ఇస్తాను నేను, గమనించండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీలో ఎవరైనా కానీ ఆన్లైన్ ద్వారా వాస్తు నేర్చుకోవాలని ఉన్నా, పరాశర జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉన్నా, నాడీ జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ జాతక విశ్లేషణకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.